హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్. నేను స్వాతి. ఈరోజు ఈ వీడియోలో అయితే మేము వాల్యూ మార్ట్ అయితే విజిట్ చేసామండి. బాబు బర్త్డే కోసం షాపింగ్, ఇంకా దసరా కూడా వస్తుంది కదా, సో ఫుల్ ఆఫ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాల్యూ మార్ట్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే మనకి ట్రాలీస్ ఉంటాయి. సో ట్రాలీస్ అయితే పక్కాగా కావాలండి పిల్లలతో ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు దానిలోనే కూర్చొని మొత్తం అంతా వాళ్ళైతే ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి. సో ఫస్ట్ నేనైతే కుర్తీస్ వైపే వచ్చిందండి. ఇంకా మన అమ్మాయిలు ఎలా ఉంటామండి, పక్కాగా బట్టలు చూస్తే అసలు ఆగలేము. సో నేను ఫస్ట్ కుర్తీస్ అయితే చూస్తున్నాను అనమాట. ఈ వాల్యూ మార్ట్కి రావడం అయితే ఇది నేను సెకండ్ టైం అండి. సో చాలా టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ మాట. వెస్ట్రన్ వేర్ అన్నీ, ఫెస్టివ్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 1 అయితే 500, 2 అయితే 800 అలా. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి. సో మీరు ఏమైనా కుర్తీస్ కోసం విజిట్ చేస్తే మీరు వాల్యూ మార్ట్కి వెళ్తే పక్కా దొరికేస్తాయి, మీకు నచ్చుతాయి కూడా కలెక్షన్. ఇప్పుడైతే నేను చూస్తున్నది కిడ్స్ సెక్షన్ అండి, బాయ్స్ కోసమని. సో బాబు కోసమని కొన్ని ట్రాక్ ప్యాంట్స్, ఇంకా జీన్స్ షర్ట్స్ అయితే తీసుకోవాలనుకున్నాను. డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని అయితే నాకు మంచిగా అనిపించినవి అయితే నేను తీసుకున్నాను అనమాట. షార్ట్స్ ఉన్నాయి, ఇంకా సూట్స్ కూడా ఉన్నాయండి. బర్త్డే పార్టీస్కి బాగా అంటే బాయ్స్కి మనం వేస్తాం కదా, సూట్స్ కూడా ఉన్నాయి. కొన్ని కుర్తీస్ టైప్స్ కూడా ఉన్నాయి బాయ్స్ కోసమని. ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్ అన్నమాట. నియర్లీ 13 ఏజ్ బాయ్స్ వరకు ఉంటాయన్నమాట ఇక్కడ అన్నీ కూడా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్, ఇంకా అలా అండి. కొన్ని నేను కూడా ఇక్కడ తీసుకున్నాను, కలెక్షన్ కొన్ని బాగున్నాయి. ప్రతి వాటి మీద ఆఫర్స్ అయితే పెట్టారండి. కొన్ని 15%, 20%, 10%. సో ఆఫర్స్ అన్నీ పెట్టారు. మ్యాక్సిమం ఎక్కువ ఆఫర్సే ఉంటాయని అన్నారు. మా ఫ్రెండ్స్ అయితే బాగా విజిట్ చేస్తారన్నమాట వాల్యూ మార్ట్. ఇంకా బాయ్స్ సెక్షన్ అయిపోగానే నేనైతే ట్రెడిషనల్ వేర్ అయితే చూద్దామని వెళ్ళానండి. శారీస్ అవన్నీ కూడా. సో శారీస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 30% ఆఫ్ ఉంది. ఇంకా ప్రైస్ కూడా మీడియం రేంజ్లోనే ఉందండి, అంత కాస్ట్లీ ఏం లేదు. బెనారస్ శారీస్, ఇంకా ధర్మవరం పట్టు, ఉప్పాడ శారీస్, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ అయితే అక్కడ ఉన్నాయండి. ఒకటే దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే వీళ్ళు పెట్టారన్నమాట. అసలు బాబుతో వెళ్తే, పిల్లలతో వెళ్తే మాత్రం చాలా కష్టమే అండి, ఎందుకంటే వాళ్ళతో మనం అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేయలేము. మేమైతే అనిపించింది నాకైతే అలా. మీరు ఎలా ఫీల్ అవుతారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, ఇంకా కోయంబత్తూర్ శారీస్, ఇంకా అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. వర్క్ శారీస్ కూడా ఉన్నాయి, పార్టీ వేర్ శారీస్ మాట. కాంచీవరం శారీస్ కూడా ఉన్నాయండి. కొన్ని 50% ఆఫ్ కూడా పెట్టారన్నమాట దీనిలో అయితే. ఇవన్నీ కలెక్షన్ అండి నేను చూపిస్తున్నది వీడియోలో. వీళ్ళు పెట్టడం కూడా వర్క్ శారీస్ అని ఒక దగ్గర, డిజిటల్ ప్రింట్ శారీస్ అని ఒక దగ్గర, అలా డిఫరెంట్ టైప్స్గా అయితే వీళ్ళు కేటగిరీ చేసి పెట్టారండి. సో మనకు కూడా చాలా ఈజీగా వెళ్ళి పర్చేస్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది మనకి. డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి.
బ్లౌజెస్ మాత్రమే అంటే వర్క్ బ్లౌజెస్ అవన్నీ ఉంటాయి కానీ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక సెక్షన్గా అయితే పెట్టారన్నమాట. మనకి ఏమైనా శారీస్ మీదకి బ్లౌజెస్ కావాలన్నా అక్కడ దొరికేస్తాయి. కాటన్ శారీస్ అన్నీ అక్కడైతే దొరికేస్తున్నాయండి. ఇంకా కలంకారీ శారీస్ కూడా ఉన్నాయండి అక్కడ. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ కూడా ఇక్కడ మీనా కాటన్స్ ఇంకా డిఫరెంట్ ఏవేవో నేమ్స్ అయితే ఉన్నాయి వీటన్నిటికి కూడా. డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి. వాటి మీద కూడా 50% ఆఫ్ అయితే ఉంది మాట. ఇంకా ఖాదీ కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత అయితే ఇంకో సెక్షన్కి వెళ్ళానండి. ఆ సెక్షన్లో అయితే చిన్న పిల్లల బట్టలు అయితే ఉన్నాయండి పాపలకి. సో అవి మాత్రం చాలా ఆసమ్ ఉన్నాయన్నమాట. బాయ్స్తో పోలిస్తే నాకు అమ్మాయిలు అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి. సో మీకు ఫ్రాక్స్ కానీ అంటే చిన్న పిల్లలకి 1 ఇయర్ నుంచి ఏం కావాలన్న మంత్స్ బేబీస్ కూడా ఉన్నాయి. సో మీరు పక్కాగా విజిట్ చేయండి, మీకు బాగా నచ్చుతాయి అన్నమాట. కిడ్స్ వేర్ అయితే గర్ల్స్కి మెయిన్గా ఈ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలు వేసుకుంటే బుట్ట బొమ్మల్లో అయితే ఉంటారు, నేను పక్కాగా చెప్తున్నాను. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా బాబు అయితే ఇంకా చాలా క్రాంకీ అయిపోయారని మా హస్బెండ్ అయితే ఇంకా ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళారండి. సో ప్లే ఏరియా అయితే ఓన్లీ ½ an hour మాత్రమే ఉండనిస్తారన్నమాట. సో మనకి లోపలికి వెళ్ళేటప్పుడే చిన్న మార్క్ అనేది పెడతారు. ఒక్కసారి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ అయితే అలౌ చేయరండి ఎవరిని కూడా. సో మీరు ఒకవేళ వెళ్తే ముందే వెళ్ళండి, వెళ్ళినప్పుడే అక్కడే ఒక ½ an hour ఉండండి అంతే, మళ్ళీ అలౌ అయితే చేయరు. మా బాబు ఆ ప్లే ఏరియాకి వెళ్ళగానే ఒక చంద్రముఖి లాగా అయిపోయారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ మాట ఆయనకైతే చూపిస్తున్నారు మాకు. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాను, నవ్వులు అస్సలు దొరకట్లేదు మాట. దాని లోపల చాలా ఉంటాయి మాట ఆడుకోవడానికి. ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు, ఆడుకున్నాడు చాలాసేపు. ఇంకా మనకు కావాలంటే పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోవచ్చండి అక్కడ. ఇంకా మదర్స్ అందరూ ఫుల్ షాపింగ్లో బిజీగా ఉంటే ఫాదర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని అయితే ఇక్కడే ఆడిస్తున్నారు అనమాట. ఆ రోజు నేను చూశాను కదా.
కొన్నిసార్లు మాకు దొరకకుండా కూడా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాడండి అదే ప్లే ఏరియాలో. సో అక్కడికి మనం వెళ్ళి తీసుకురావడం అయితే కొంచెం కష్టమే. సో మేమైతే వేరే బాబు వాళ్ళని పంపించి బాబునైతే తీసుకొచ్చామన్నమాట. సో దానికి కూడా ఆయన చాలా ఏడుస్తున్నాడు అన్నమాట తీసుకొస్తున్నామని. ఇంకా అక్కడ ఉండే పిల్లల్ని చూసి బాబు కూడా వాళ్ళు ఏం చేస్తే ఈయన కూడా అదే చేస్తున్నాడు అన్నమాట వాళ్ళని చూసి. అంటే కొన్ని అన్నీ నేర్చుకుంటున్నాడు చిన్నగా. ఇంకా అలా కాసేపు అయితే ఆడిచ్చి ఏదో విధంగా బాబుకి కొంచెం ఫోర్స్ చేసుకొని అయితే బయటికి తీసుకొచ్చామండి. తను అస్సలు రానంటున్నాడు, ఫుల్ ఏడ్చాడు మాట రావడానికి కూడా. ఇంకా అందుకనే తీసుకొచ్చేసాము. మళ్ళీ లేట్ అయిపోయింది ఇంటికి రిటర్న్ అవ్వడానికని. నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే అస్సలు వాల్యూ మార్ట్కి పిల్లలతో అయితే వెళ్ళకూడదండి. ఎందుకంటే వాళ్ళు అస్సలు కోఆపరేటే చేయరు. మనమేమో చాలా షాపింగ్ చేయాలి కదండి. సో మ్యాక్సిమం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వదిలేసి వెళ్ళి షాపింగ్ చేయడం అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అస్సలు పిల్లలైతే ఫుల్ ఏడుస్తారు అన్నమాట. అంతసేపు అయితే అస్సలు వాళ్ళని కంట్రోల్ అయితే చేయలేము. ఇంకా ఇప్పుడైతే వెస్ట్రన్ వేర్ దగ్గరికి అయితే వచ్చామండి. సో జీన్స్ మీద టాప్స్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది మాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న అవే స్కర్ట్స్ ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, నైట్ వేర్ అన్నీ కూడా దొరుకుతున్నాయండి. ట్రాక్ ప్యాంట్స్ నుంచి అన్నీ కూడా ఈ వాల్యూ మార్ట్లో అందరికీ అన్నీ దొరుకుతాయండి. ఏమంటారంటే సింగిల్ ప్లేస్ టు షాప్ అని అయితే నేను అంటాను అన్నమాట. మనం ఇక్కడ ఉన్నవన్నీ చూడాలంటే వన్ డే అయితే అస్సలు సరిపోదండి బాబోయ్. చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇదైతే. ఇంకా డ్రెస్ మెటీరియల్స్లో కూడా అంటే పార్టీ వేర్కు ఉన్నాయి, ఇంకా ఫెస్టివ్ వేర్కు ఉన్నాయి, ఇంకా ఆఫీస్ వేర్ అన్ని కాటన్లో అన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్, ఇంకా చాలా బాంబే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు నేమ్స్ పెట్టారన్నమాట. సో డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతుందో ప్రతిదీ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే మీలో ఎవరైనా ఏదైనా కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు కదా. సో లెగ్గిన్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే ఉన్నాయి. సో షాపింగ్కి అన్నీ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్. ఇంకా ఇక్కడ సపరేట్గా మెన్స్ వేర్ కూడా ఉందన్నమాట. సో
ఇవన్నీ కూడా చున్నీస్ అండి. ఇవన్నీ కూడా ఉమెన్స్ నైట్ వేర్ అండి. ఇంకా బిర్యానీ హండీస్ ఇంకా చాలా వాటి మీద అయితే మంచి మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మాట. సో పెద్ద పెద్దవి నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇంట్లో పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ అంటే గేమింగ్ బోర్డ్స్ కానీ క్యారమ్ బోర్డ్ కానీ చెస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి మాట. ఇదంతా కూడా ఫుట్వేర్ అండి. కిడ్స్కి ఉంది, ఉమెన్కి ఉంది, మెన్స్కి కూడా అంతా కంబైన్ చేసి ఒక పెద్ద సెక్షన్గా ఇచ్చేసారన్నమాట ఫుట్వేర్. ఇవన్నీ కూడా ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు ట్రాలీస్ అవన్నీ అండి.
ఇప్పుడు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండీ సిల్వర్ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇక్కడైతే 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో నారాయణి సిల్వర్ హౌస్, ఇంకొకటి నక్షత్ర. సో రెండిట్లో కూడా ఏమంటారు బ్లాక్ బీడ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, హారాలు అవన్నీ చాలా బాగున్నాయండి. జ్యువెలరీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏదైనా బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా దొరుకుతాయండి. అన్నీ లో కాస్ట్లోనే. ఇంకా మనం బర్త్డే పార్టీస్కి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా పిల్లలకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ.
కౌంటర్స్ కూడా చాలా ఉన్నాయి మాట. ఇంకా మనకి ఈజీగా బిల్లింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా మేమైతే కొంచెమే షాపింగ్ చేసామండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది. బాబు ఇంకా క్రాంకీ అయిపోయాడు. ఇంకా అందుకని మేమైతే కొంచెం షాపింగ్ చేయగానే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా బాబు పడుకోలేదు, సో అందుకే ఇంకెక్కువ ఏడుస్తున్నాడని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకా మనం లోపల తీసుకునే కూడా ఆల్టరేషన్ కూడా ఇక్కడే చేస్తారండి. సో పక్కనే ఆల్టరేషన్ కూడా ఉంటుంది మాట. ఏమైనా కుర్తీస్ లూజ్ కానీ అలా అయితే వీళ్ళు ఇక్కడ మనకి స్టిచ్ అయితే చేసిస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇంకా పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. సో కొంచెం లేట్ అయితే అక్కడ ఏమైనా తిని కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.